అస్సలాముఅలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. సహీ బుఖారీ హదీస్ అధ్యాయం 44. అసలు ఈసా జీసస్ యేసు అంటే ఎవరు? సూరా అన్-నిసా ఆయతు 171. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి, అల్లాహకు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీహ్ మరియం కుమారుడైన ఈసా అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త. అల్లాహ్ మరియం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ. అల్లాహ్ తరపు నుండి వచ్చిన మరియం గర్భంలో బిడ్డ రూపం దాల్చిన ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కనుక అల్లాహ్ను ఆయన ప్రవక్తలను విశ్వసించండి. ముగ్గురు అని అనకండి, ఇలా అనటం మానివెయ్యండి, ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. దాని పోషణకు దాని రక్షణకు ఆయనే చాలు. కలిమతుహు అంటే దైవాజ్ఞ అని, అయిపో అని దైవాజ్ఞ కాగానే అతను అయ్యాడు అని అబూ ఉబైద్ వ్యాఖ్యానించారు. వలా తఖూలు సలాసతున్ అంటే దేవుడు ముగ్గురు అని అనకండి అని అర్థం. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని హజరత్ ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఎవరైతే అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడని, అల్లాహ్కు సహవర్తులు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదాసుడు, దైవ సందేశహరుడని సాక్ష్యమిస్తాడో, ఇంకా ఈసా అలైహిస్సలాం దైవదాసుడని, దైవ ప్రవక్త అని సాక్ష్యమిస్తాడో, ఇంకా ఆయన మరియం అలైహిస్సలాం వైపునకు తరలించబడిన వాక్కు, ఆజ్ఞ అని, అది ఆయన తరపున ఆత్మ, రూహ్ అని సాక్ష్యమిస్తాడో, ఇంకా స్వర్గ నరకాలు సత్యం అని సాక్ష్యమిస్తాడో, అతను ఎటువంటి ఆచరణ చేసి ఉన్నా చివరకు అల్లాహ్ అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. అటువంటి వ్యక్తి స్వర్గం యొక్క 8 ద్వారాలలో తాను కోరిన ద్వారం గుండా ప్రవేశిస్తాడు అని వేరొక ఉల్లేఖనంలో అదనంగా ఉంది.